రైట్ ఇక న్యూ ఇయర్ వేడుకల్లో పాట కారణంగా తలెత్తిన గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పాట విషయంలో తలెత్తిన గొడవ కారణంగా సాదుల రాములు అనే కాంగ్రెస్ నేతను నలుగురు బీఆర్ఎస్ నేతలు హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నసరుల్లాబాద్ మండలం నాచుపల్లిలో జరిగింది. దీంతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి గొడవలు తలెత్తకుండా చూస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి పాట కాంగ్రెస్ రాగానే వీళ్ళు టీఆర్ఎస్ నలుగురు వ్యక్తులు పోయి వాళ్ళకు డాగేసి అది కుట్టనికి వేరు పోతే అక్కడ అన్న ఉన్నాడు కాబట్టి ఆడికి పోగానే చిన్నపిల్లల కాళ్ళకి డాగులు వేస్తున్నారా దుంకని ఏమైతే 31st ఉన్నారు అనేసి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు సార్. గొడవ పెట్టుకొని అక్కడే అందరు విడిపించి వచ్చిన తర్వాత వీళ్ళు స్కూల్ దగ్గరికి వచ్చి నలుగురు అయి చేతిలా గుద్దేసి బాడీతో గుద్దింది సార్. అక్కడికక్కడే చనిపోయింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు ఈ హత్యకు సంబంధించి కారణాలేంటి? ఓన్లీ పార్టీ పరంగానే గొడవ జరిగిందా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? రాజేష్, కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం సంబంధించి నసరుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. న్యూ ఇయర్ వేడుకలు ఒక పక్క జిల్లా మొత్తంలో సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాట విషయంలో గొడవ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇంకా దానిపై పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఏదైతే గొడవకు సంబంధించి ఏం జరిగిందనే కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. సాదుల రాములు కాంగ్రెస్ నాయకుడు, గ్రామానికి సంబంధించిన అధ్యక్షుడు అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి నలుగురు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు హత్య చేశారనే కోణంలో ఇప్పటివరకే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ ఏదైతే నిన్న రాత్రి అక్కడ బాక్సులు పెట్టుకొని ఏదైతే పాటలు పెట్టుకొని నృత్యం చేస్తున్న సందర్భంలో, అక్కడ ఆ పాటలు పెడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక పాట వచ్చింది. ఆ పాటను చూసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి అక్కడ అబ్జెక్షన్ చేయడంతో అంటే అడ్డుకోవడంతో అక్కడ ఉన్న రాములు ఎవరైతే ఉన్నారో రాములు అప్పటికే సర్ది చెప్పడం జరిగింది. రాములకు సంబంధించిన ఎవరైతే వాళ్ళ కొడుకు కానీ అలాగే వాళ్ళ స్నేహితులు కానీ అక్కడ పాటలు పెట్టుకుని సంతోషం వ్యక్తం చేస్తున్న అక్కడ కేక్ కట్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న ఒకటేసారిగా ఏదైతే పాటలు పెట్టిన సందర్భంలో రేవంత్ రెడ్డి పాట వచ్చిందని చెప్పి అక్కడ ఈ పాట ఎందుకు పెట్టారని చెప్పి అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నలుగురు కార్యకర్తలు అక్కడికి వచ్చి గొడవకు దిగినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాములు సర్ది చెప్పినప్పటికీ అక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత రాములు వెళ్తున్న సందర్భంలో వెనుక నుంచి వచ్చి దాడి చేసి అక్కడ వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. దాడి చేయడంతో ఒక్కసారిగా రాములు అక్కడెక్కడే కుప్పకూలిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున అయితే పోలీసులు అయితే మోహరించారు. కానీ అక్కడ ఏదైతే గొడవకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా అక్కడ రావడం జరిగింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నిందితులు ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పటికే పరారు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ అక్కడ ఏదైతే పార్టీ జరుగుతున్న సందర్భంలో అక్కడ పాటలు పెట్టుకున్న టైంలో రేవంత్ రెడ్డి పాట వచ్చింది. ఆ యూట్యూబ్ లో పాటలు పెట్టారు కాబట్టి అక్కడ ఒకటికి ఒక పాట వస్తున్న సందర్భంలో అక్కడ రేవంత్ రెడ్డి పాట వచ్చినట్లుగా గ్రామస్తులు తెలుస్తున్నారు. ఆ పాట వచ్చినప్పుడే ఇరు గొడవ పెట్టుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే రాములు చనిపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా చేరుకున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.